నమస్తే మేడం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన చూశారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను సిద్ధం, మరలా సిద్ధం, నాకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వండి, ఇంతకుముందు కంటే బాగా పరిపాలన చేస్తానని అంటున్నాడు. అసలు 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ ఈసారి ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నాకే ఓటేయండి అంటే మీరు వేస్తారా? 5 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఇంకా 55 రోజులకి వదిలేస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి చీడపురుగు ఏంటంటే రక్త చరిత్ర వాడికి తీసుకువచ్చి ఒక సీఎం సీట్లో కూర్చోబెట్టిన దౌర్భాగ్యం ఇలా ఆంధ్ర రాష్ట్రం 5 కోట్ల మంది చేసుకున్న ప్రజలు ఇలా తలలు పట్టుకున్నారు. అందుకొని 54 రోజులు మర్చిపోయాను, నిన్నటికి 55, ఇవాళకి 54. 54 రోజులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసే రోజులు త్వరలోనే వచ్చినాయి. ఈ రాష్ట్రం ఇవాళ ఆయన మళ్ళీ నేను సిద్ధం అంటున్నాను, సిద్ధమని వాడు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీకు సిగ్గుందా లేదని అడుగుతున్నావు. అంటే దేనికి సిద్ధం? అంటే ముస్లిమ్స్ కుటుంబాలకి రోడ్డు మీద వేసినందుకు సిద్ధమా? ముస్లింలకి ప్రాణం తీసినందుకు సిద్ధమా? మరి అబ్దుల్ సలాం కుటుంబానికి చంపినందుకు సిద్ధమా? లేదు ఇవాళ ఎస్సీ ఎస్టీలు మైనారిటీలని నెత్తిల మీద చేసి వాళ్ళ ఓటులు దున్నుకుంటానికి సిద్ధమా? అంటే వాళ్ళందరికీ వచ్చేసి నువ్వు ఏం చేసావని సమాధానం చెప్పేసి ముందు రమ్మని అడుగుతున్నాము. రెండోది, ఈయన సిద్ధం అంటున్నారు. సొంత బాబాయ్ కూతురు, సొంత తన రక్తంలో పంచుకున్న పుట్టిన చెల్లి అంటుంది ఈయన జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మీరంతా కూడా గంజాయికి ఓటేసుకున్నట్టే. వాళ్ళ చెల్లి ఇంకో చెల్లి అంటుంది ఈ వైసీపీ ప్రభుత్వం రక్త చరిత్ర, మీరు ఓటుగిన వైసీపీకి వేశారంటే మీ రక్తానికి మీ ప్రాణానికి కూడా రక్షణ లేదు, అంటే మీరు జాగ్రత్త కాపాడుకోండి. అంటే తన రక్తంలో పంచుకున్న పుట్టిన చెల్లెలే ఆ మాట మాట్లాడుతారంటే 5 కోట్ల మంది ప్రజలంతా కూడా నిజంగా ఈరోజు ఈ పాలన కావాలంటే ఇప్పుడు మా పాలన ఈ 5 సంవత్సరాల నుంచి చేసిన పాలన 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి ఉన్నాం. ఈరోజు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాకపోతే ఈ రాష్ట్రానికి కూడా ఒక్కడు కూడా మిగలరు. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ కంపెనీ వాళ్ళు కూడా రావటానికి కూడా లేదు. మన బిడ్డలు ఇప్పుడు బీహార్లో ఎట్ట అడుక్కొని తింటున్నారో, బీహార్లో ఎట్ట దొంగతనాలు చేస్తున్నారో ఆ రకంగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి చేయటానికి ఆయన సిద్ధం చేసినా కూడా ప్రజలు ఆయన కళ్ళు చూడట్లేదు. నువ్వు ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా, నువ్వు ఏ రకంగా అవినీతి పథకాలు ఏమేం చేస్తున్నావో, నువ్వు 13,000 ఇచ్చేసి 1,13,000 రూపాయలు ఎట్లా తీసుకున్నావో ప్రజలందరికీ తెలుసు. నీకు ఎవరు కూడా ఓటేసానికి సిద్ధం లేరు. జగన్మోహన్ రెడ్డి 54 రోజులకి నువ్వు చంచల్గూడ జైలు కానీ రాజమండ్రి జైలు కానీ వెళ్ళటం తప్పదు అని నీకు హెచ్చరిస్తున్నాము. మేడం, దేశంలో ఎవరో చేయనంతగా అభివృద్ధి చేసాం, ఎవరో చేయనంత పథకాలు కూడా మేము ఇక్కడ ఇచ్చాం, సంక్షేమ పథకాలు. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి, 175 సీట్లు 175 మేమే గెలుస్తామని అంటున్నారు. మరి నిజంగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఆంధ్రాలో బాగా జరిగినాయి అంటారు ఈ ప్రభుత్వంలో? ఏం అభివృద్ధి చేశాడో చెప్పండి. రాజధానిలో నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినప్పుడు ఆయన ఒక బస్సులో ఉండి కూర్చొని 18 గంటలు పని చేపించి అమరావతి రాష్ట్రానికి ఆ రకంగా చేస్తే ఇవాళ కాష్టంలాగా మార్చేశాడు. వచ్చి ఏం అభివృద్ధి చేశాడు? మన బిడ్డలు ఇక్కడ చదివించుకొని ఇవాళ మన బిడ్డలకి ఉద్యోగాలు లేక ఎక్కడో వేరే దేశాలకి ఎక్కడ పంపించుకున్నాం? ఏ హైదరాబాదో, ఏ బెంగళూరో, ఏ చెన్నైయో, ఏ బొంబాయో, ఏ ఢిల్లీలో పని చేయించుకున్నాను పంపిస్తున్నామంటే ఆ దౌర్భాగ్యం ఇప్పుడు కూడా మనకు పట్టిందంటే ఈడు వల్ల, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వల్ల. ఈయన అభివృద్ధి చేశారంటాడు. ఏం అభివృద్ధి చేశావు? నువ్వు ఏం అభివృద్ధి చేసావు అనేది చూపించాలా? ముస్లిమ్స్ మైనారిటీల మీద ఓట్ల మీద నువ్వు గెలిచి మైనారిటీలకి ఏం చేసావనేది నువ్వు చూపించమని అడుగుతున్నావు. మైనారిటీల సంక్షేమ పథకాలన్నీ కూడా ఎత్తి వేసిన ఘనత ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇంకొక పలుకుతున్నాడు, బీజేపీతో కలిశారు. బీజేపీతో నువ్వు కలలేదా? బీజేపీతో 22 సీట్లు నువ్వు గెలిచి నువ్వు ఏం చేసావు ప్రజలకు చెప్పు. అంటే నువ్వు ఏంటంటే ఇవచారం చేసేవాడు కాబట్టి నీకు ఇవచారం లాగా అలవాటు. మా చంద్రబాబు నాయుడికి ఏం చేసినా కూడా ఆయన చెప్పి చేశారు. ఇలా బీజేపీతో కలిస్తే ఏమైంది? బీజేపీతో 4% రిజర్వేషన్లు నీ తండ్రి హయాంలో పెట్టారన్న గారు దానికి అమలు చేసిన ఘనత, దానికి మార్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. నువ్వు గుర్తు చేసుకో. ముస్లిమ్స్లో ఓట్లు నువ్వు చీల్చాలన్నా కూడా నీ బాబు వల్ల కూడా అవ్వదు, నీ వల్ల కూడా అవ్వదు. ఇవాళ ముస్లిమ్స్ అంతా కూడా
ఒకే తాట మీద ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎం చేసుకుంటే మా లక్ష్యం. మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే, మా బిడ్డలు విదేశాల్లో మైనారిటీ బిడ్డలు విదేశాల్లో చదువుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు కావాలని మేము కోరుకుంటున్నాం. మేడం, మరి నేను గెలిస్తే వైజాగ్ నుంచే రాజధానిగా పరిపాలన సాగిస్తాను గెలిచిన వెంటనే అన్నాడు. మరి వైజాగ్లో పరిస్థితి చూసుకున్నట్లయితే డ్రగ్స్ ఇవన్నీ పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వంలో అసలు మాదక ద్రవ్యాల విషయంలో కానీ, గంజాయి కానీ, లేదంటే ఇంకొక డ్రగ్స్ కానీ ఎలా ఉందనుకుంటున్నారు అసలు? ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి ఆయన అభివృద్ధి ఏం చేశాడంటే, గంజాయిలో ఫస్ట్ ప్లేస్లో పెట్టాడు, డ్రగ్స్లో ఫస్ట్ ప్లేస్లో పెట్టాడు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఇచ్చినా కూడా, కోడ్ అమల్లో ఉన్నా కూడా ఎంత దుర్మార్గం పని చేస్తున్నాడు అనేది ప్రజలంతా గమనించారు. నిన్న మొన్న కొన్ని వేల కోట్లు లక్షల టన్నులది ఆ డ్రగ్స్ కంటే అది పట్టుబడిందంటే నువ్వు విశాఖపట్నంలో నుంచి సాగిస్తామంటావు చూడు. విశాఖపట్నం ప్రజలు నీకు అడుగు పెడతానికి కూడా నీకు అవకాశం ఇవ్వట్లేదు. నువ్వు వచ్చేసావంటే నీకు కొట్టి కొట్టి తగ్గుతామని ప్రజలంతా కూడా ఉన్నారు. ప్రజలు ఇట్లాంటి సైకో మాటలకి, ఇట్లాంటి ఈ సైకో ప్రభుత్వానికి తరిమి కొడటానికి ఇవాళ నిజంగా ధైర్యం ఉన్నవాడైతే వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ మినిస్టర్లు కానివ్వండి, ఎవరైనా సరే, ఎంపీకి నుంచిన వాడైనా సరే, ఇవాళ బెజవాడలో ఎంపీ నుంచిన వాడైనా సరే, ఎవరైనా సరే, మరి కేసీని శివన చిన్ని మీద గెలిచి చూపించమని చెప్పండి ఈ వైసీపీ ప్రభుత్వంకి. ఇవాళ మా 7 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ కైలేషన్ చేసుకుంటాను పోతుంది. అట్లానే ఆంధ్ర రాష్ట్రంలో 165 సీట్లు కైలేషన్ చేసుకోవడం పోతుంది. మీరు త్వరలోనే 54 రోజులకి తరవడానికి సిద్ధమైపోయారు ప్రజలు. మేడం, వైసీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది మంత్రులు కావచ్చు, ఇక్కడ నుంచి అటు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో రాజకీయం మాట్లాడడం అనేది ఎక్కడైనా సహజం, విమర్శలు చేసుకోవడం, కానీ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి కేసీనేని నాని గారు కావచ్చు, రోజా లేదా కొడాలి నాని, ఇలాంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి, చంద్రబాబు నాయుడు ఏదో వెన్నుపోటు పొడిచాడని ఇలా మాట్లాడుతున్నారు. సో వీటి మీద మీరేమంటారు? వీళ్ళకి రాజకీయం చేయడం చేతగాక రాజకీయం చేసే సన్నాసులు కాదు వీళ్ళు. ఇవాళ మా బీఫామ్ మీద గెలిచిన వాడు కూడా మాట్లాడుతాడంటే, మా బీఫామ్ తీసుకొని గెలిచి రెండోసారి ఆయనకి ఏమి లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో ఆయన లేకపోతే కూడా ఆర్థిక సాయం చేసి బీఫామ్తో సహా ఆర్థిక సాయం చేసిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది. నిజంగా మా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా సరే ఆయన కుటుంబం గురించి కానివ్వండి, ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళకి భూమి మీద నూకొండదు. ఎందుకంటే రాజకీయం తెలియని వాళ్ళకు తీసుకొచ్చి ఇవాళ ఎమ్మెల్యే సీట్లో, ఎంపీ సీట్లో కూర్చోబెట్టిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది. ఆయన గురించి మాట్లాడారంటే ఈ లుచ్చా రఫంగా నా కొడుకుల గురించి మేము పట్టించుకోము, మాకు అవసరం లేదు. మేమంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం కానివ్వండి, సైనికుల్లాగా పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి అక్కడ సీఎంగా చూస్తామే మా లక్ష్యం, మా కర్తవ్యం. అంత తప్ప ఇట్లాంటి ఎదవల గురించి లేదు. వాళ్ళు ఒకళ్ళకి చెయ్యెత్తడానికి వచ్చినా కూడా 100 చేతులు వాళ్ళ మీద పడతానికి కూడా ఇవాళ మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మేమంతా కూడా ఎవరికి మాకు పని ఒప్ప చెప్పారో వాళ్ళు గెలిపించుకొని చంద్రబాబు నాయుడికి ఒక కానుకలాగా తీసుకెళ్ళి ఇవాళ ఎన్టీఆర్ జిల్లా నుంచి 7 నియోజకవర్గాలు కానివ్వండి, పార్లమెంట్ అభ్యర్థి కానివ్వండి, ఆయన గురించి ఒక కానుకలాగా తీసుకెళ్ళి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఎన్ని సీట్లు గెలుస్తుంది ఈసారి ఎలక్షన్స్లో అని మీరు అనుకుంటున్నారు? ఇంకొక విషయం, 175 సీట్లో 165 సీట్లు గెలిచినంటే మీరు అడగొచ్చు 10 సీట్లు ఏమైనా అని. ఎవడో ఒక నీతి గల్లోడు ఉంటాడు, ఆ 10 సీట్లు కూడా ఆ నీతి గల్లోడికి వెళ్తాయని మేము ఊహించుకుంటున్నాం. ఇంకా ఎక్కడ రాకొద్దు. కడపలో జగన్మోహన్ రెడ్డి నుంచున్నాడుగా, కడపలో వాళ్ళ చెల్లి కూడా నుంచుంటుంది, కడపలో మన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా నుంచున్నాం. కడపలో ఆయన గెలిచి చూడమని చెప్పండి. ఇవన్నీ ఎందుకు? పులివెందల నుంచుంటాడు, పులివెందల మనం అందరం ఉన్నాము, పులివెందల ఇంకో చెల్లి వస్తుంది. వాళ్ళు నుంచొని ఆయనకి ముందు ఆయన గెలుస్తున్నాడో లేదో, ఆయన సీటు గెలుస్తున్నాడో లేదో, ఎమ్మెల్యేగా ఆయన అవుతున్నాడో లేదో అది చూసుకొని అది చెప్పనండి. తల్లికి, చెల్లికి, అమ్మకి తరమేసిన వాడు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ప్రజలకి ఏం చేస్తారనేది ఇవాళ మా మహిళలంతా కూడా అదే చెప్తున్నారు. తల్లి చూస్తే రోడ్డు మీద నుండి, చెల్లి చూస్తే ఎక్కడ చంపుతాడో అన్నయ్య అని భయప్రాంతాల్లో తిరుగుతుంది. ఇట్లాంటి ఒక రక్త సంబంధం వాళ్ళకే ఆ భయం పుట్టిందంటే ఈడు ఎంత రక్త చరిత్ర గలవాడో సైకో జగన్మోహన్ రెడ్డి మీరు గమనించాలని ప్రజలందరూ కూడా చేతులెత్తి దండం పెడుతున్నాం. థ్యాంక్ యూ మేడం.